ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక నూతన వారం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన జరిగిన ఆరాధనలన్నీ కూడా దేవుడు ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా జరిగించినందుకై దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే ఉదయకాల సమయము జాయిన్ అయ్యి వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా నేను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క నూతన వారము, ఈ సోమవారం ఉదయకాల సమయం దేవా వేకుజామున లేచి నీ పాదసన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి, మొరపెట్టడానికి, నీ వాక్యం వినడానికి, నేను స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు. దేవా, ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వీక్షించి దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయం మీరే మాతో మాట్లాడి బలపరచమని, నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని కోరుచు యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
కలిగిన యేసు నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగినది యేసు నామం. మృతులను లేపగలిగినది యేసు నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవా దేవా హల్లెలూయా. Praise the Lord. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా, యేసయ్యా మనసారా నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా దేవా, నా మంచి దేవా, యేసయ్యా, మనసారా
ప్రతి సంగమంత హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవాతి దేవుని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు, అలాగే దేవాతి దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం మన యొక్క ధ్యానాంశము సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్. మొదట దేవుని రాజ్యమును వెతకండి. దేవుని రాజ్యమును వెతికే వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. మాథ్యూ చాప్టర్ 6:33 బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బీ యాడెడ్ టు యూ. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము మనము దేవుని యొక్క వాక్యమును ఆలోచన చేస్తూ ఉంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటిది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయాన్నే మనము మన యొక్క మెలకువతోనే మనకున్నటువంటి బాధ్యతలు, బరువులు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. మనము మన కుటుంబం గురించి, మన పని గురించి, మన యొక్క ఆర్థిక విషయాల గురించి, మన ఆరోగ్యం గురించి, భవిష్యత్తు గురించి ఈ ఆలోచనలన్నీ వెంటనే మనకు ప్రారంభమైపోతాయి. అసలు లెగడముతోనే నిద్ర నుంచి అలా లేచామో లేదో వెంటనే మనకి ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనము ఇవన్నీ జ్ఞాపకం రావడాన్ని బట్టి మన మైండ్ అనేది వెంటనే ఆక్యుపై అయిపోతుంది. అవర్ మైండ్స్ క్విక్లీ బికమ్ ఆక్యుపైడ్ విత్ మెనీ డిమాండ్స్ ఆఫ్ లైఫ్. ఇలాగ మనం లేచుటతోనే మనకున్నటువంటి అన్ని విషయాలు కూడా మనకు జ్ఞాపకం రావడాన్ని బట్టి మనము ఆ విషయాలను బట్టి మనము లేస్తున్నాము కనుక మనం ఎప్పుడు కూడా అయ్యో అది చేయాలి, ఇది చేయాలి, నాకు లేట్ అయిపోయింది, నాకు టైం అయిపోతుంది, టైం సరిపోలేదు, నేను వెంటనే వెళ్ళాలి అనే మాటలన్నీ కూడా మనం వస్తూ ఉంటాయి. అయితే యేసుప్రభువుకి ఇవన్నీ కూడా తెలుసు. అందుకే మీరు ఈ యొక్క అనుదిన జీవితాల విషయంలో మీరు చింతపడకండి. ప్రతివారు కూడా రోజువారి పనులను బట్టి వారు కలవరపడతారు, వారు ఆందోళన చెందుతారు. కానీ మీకు కావాల్సిన ప్రతిదీ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకు కావాల్సిన ఆహారము కానీ, మీకు కావాల్సిన వస్త్రాలు కానీ, మీ యొక్క దినానికి సరిపడే సమస్తము కూడా మీరు ఏది కూడా చింతించకుండా మీరు ప్రభు సన్నిధిలో ఆయన మీద ఆనుకొని ముందుకు సాగేవారుగా, ఆయన రాజ్యమును నీతిని వెతికేవారుగా మొదటగా మీరు ఉండాలి. అది దేవాతి దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. అయితే ఈ విషయాలన్నీ కూడా అంత ప్రాముఖ్యమైనవి కాదని దేవుడు చెప్పట్లేదు. అంటే ఆహారం కానీ, వస్త్రాలు కానీ, ఉండడానికి వసతులు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం అవసరం లేదు, వాటన్నిటి గురించి మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారని కాదు. కానీ ఇవన్నీ కూడా అంత ప్రాధాన్యత
చూపించవలసినవి కాదు. యూ నీడ్ టు సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. నీవు దేని మీద అయితే నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, వేటి మీద నీ దృష్టిని నిలుపుతున్నావో అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి యువర్ ప్రయారిటీస్ డిటర్మైన్ ద డైరెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క ప్రాధాన్యత, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో దానిని బట్టే నీ యొక్క దిశను, నీ యొక్క ఆశీర్వాదములు, నీ జీవితంలో నీవు కలిగి ఉండేవన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ వీ సీక్ మెనీ థింగ్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీ ఆఫెన్ సీక్ దెమ్ ఇన్ రాంగ్ ఆర్డర్. మనం ఆలోచన చేసేవి అధికముగా ఉన్నాయి అనేది ప్రాబ్లం కాదు. అయ్యో ఇన్ని విషయాల్లో నేను చూడాలి, ఇన్ని విషయాలు ఆలోచన చేయాలి, లేకపోతే ఇన్ని పనులు నేను చేయాలి అనేది తప్పు కాదు. కానీ మనం వీటన్నిటిలో కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక రైట్ ఆర్డర్లో మనం వీటిని చేయాలి. చేయడానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ, మనం ఎంత బిజీగా ఉన్నా దేవాతి దేవునికి ప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలి. చాలామంది దేవా నా యొక్క ప్రణాళికలను, నా యొక్క ప్లాన్స్ని మీరు ఆశీర్వదించడానికి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు కోరేది ఏంటంటే, అయ్యా నీ ప్లాన్స్ నా జీవితంలో ఏమై ఉన్నాయో బయలుపరచండి, నీ ఉద్దేశంలో నా జీవితంలో నెరవేర్చబడాలి అని నేను కోరుతున్నాను అని ప్రార్థన చేసే బిడ్డల కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుణ్ణి మనం అడగాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతికే వారిగా మనం ఉండాలి. అందుకే మనం చదివాం కదా, Matthew chapter 6 verse 33, but seek first the kingdom of God and his righteousness and all these things shall be added to you. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. When God becomes our priority, he takes responsibility of the rest of the things. దేవుడు మనకు మొదటి స్థానమై ఉండాలి. దేవునికి మనము మొదట ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మిగతావన్నీ కూడా దేవుడే మన జీవితంలో ఆయన చూసుకుంటాడు. సో పుట్ గాడ్ ఫస్ట్ అనే విషయాన్ని మనం చూద్దాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. మనకున్న అన్ని విషయాల్లో కూడా అందులో ఒక ప్రాధాన్యత, అన్ని పనుల్లో లేదా అన్ని విషయాల్లో దేవుడు కూడా ఒకటి అని ఉండాలని దానికి ఏమాత్రం ఇష్టం లేదు. గాడ్ నెవర్ ఆస్ టు బికమ్ వన్ ఆఫ్ అవర్ ప్రయారిటీ, హీ ఆస్ టు బికమ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు అడిగేది ఏంటంటే, నేను నీకు ప్రాధాన్యత అయి ఉండాలి, నేను నీకు మొదటగా ఉండాలి. గాడ్ మస్ట్ బికమ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అయితే మన స్కెడ్యూల్ అంతట్లో కూడా ఎక్కడో ఒక దగ్గర నేను కూడా దేవుని కొరకు, ప్రభు కొరకు ఒక సమయాన్ని కేటాయిస్తాను, ఈ స్కెడ్యూల్ అంతట్లో ఇక్కడ ఫిట్ చేస్తాను అనేది ఆయన కోరుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్, బట్ హీ వాంట్స్ యూ టు బిగిన్ యువర్ స్కెడ్యూల్ విత్ హిమ్. ఆమేన్. మీ యొక్క అనుదిన జీవితంలో మీరు ప్రారంభించే ప్రతిదీ కూడా మొట్టమొదటిగా ఆయనకి స్థానం ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే మీకు సమయం ఉన్నప్పుడు నా దగ్గరికి రండి, మీకు వీలుగా ఉన్నప్పుడు నా దగ్గరికి రండి, మీకు ఏ పని లేనప్పుడు, మీరు ఇంకా తీరికగా ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు ఇష్టమైతే అప్పుడు మీరు నా దగ్గరికి రండి అని దేవుడు చెప్పలేదు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మొదటగా వెతకాలి. చాలామంది విశ్వాసులు నాకు సమయం లేదండి, నాకు టైం లేదండి, నేను రాలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, నేను చాలా బిజీగా ఉంటానండి, నా ఉద్యోగ రీతిగా కావచ్చు, లేకపోతే నా యొక్క ప్రయాణాల విషయంలో కావచ్చు, నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి నేను దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను అని అంటారు. అది సరైనది కాదు. నాకు అన్ని విషయాలు ఉన్నాయి చేయడానికి, దేవునికి మాత్రం నా దగ్గర సమయం లేదంటే అది ఎలాగా? దేవునికి మనము మొట్టమొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. వి మస్ట్ గివ్ ద రైట్ ప్రయారిటీ, ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. అయితే ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. దేవునికి మన హృదయంలో మొట్టమొదటి స్థానాన్ని మనం ఇద్దాం. Proverbs chapter 4 verse 23, keep your heart with all diligence, for out of it spring the issues of life. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి
అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి నీ హృదయాన్ని నువ్వేం చేయంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన హృదయంలో ప్రథమమైనటువంటి స్థానము, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుడు మన యొక్క చేతులను, మన పనులను కోరే కంటే ముందు దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. దేవుడు బలులు కంటే ముందు నీ యొక్క విధేయతను కోరుతున్నాడు. నీ హృదయంలో చోటును ఆయన కోరుతున్నాడు. కాబట్టి హృదయంలో మొట్టమొదటి స్థానము దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. చాలామంది సంఘానికి వస్తారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. అయినప్పటికీ కూడా వారి హృదయంలో దేవునికి స్థానం లేదు. దేవుని స్థానములో వారు ఈ లోకానికి, లోకాశలకు స్థానాన్ని ఇచ్చి వారి హృదయం నిండా కూడా ఈ లోకము, ఈ లోకపోకడులు, లోకాశలు, లోకం మీద కోరిక ఇవన్నీ ఉన్నాయి. కానీ వారికి హృదయంలో దేవునికి స్థానం అంటూ లేకుండా పోయింది. చేయడానికి అన్నీ చేస్తారు. మందిరంలో పని చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, సర్వీసెస్ అటెండ్ అవుతున్నారు, వాక్యం వింటున్నారు. కానీ హృదయం నిండా కూడా మోసమే ఉంది. హృదయం నిండా కూడా దేవుడు లేడు. దేవుడు కోరేది అది కాదు. దేవుడు కోరుతుంది ఏంటంటే నీ హృదయంలో మొట్టమొదటి స్థానము ఆయనకు ఇవ్వాలి. గాడ్ డిజైర్స్ హోల్ హార్టెడ్ డివోషన్. నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి సేవించడము, దేవుని కొరకై జీవించడం అనేది దేవుడు కోరుతున్నాడు. యేసుప్రభువు వారు తన శిష్యులను పిలుస్తున్నప్పుడు ఆయన పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను నన్ను వెంబడించండి అని యేసుప్రభువు వారు చెప్పిన తోడనే వెంటనే వారి వలలు విడిచిపెట్టి యేసుప్రభుని వారు వెంబడించారు. అంటే వారికి ఇక్కడ వారి వృత్తి ముందుగా రాలేదు, వారి పని వారికి ప్రథమముగా రాలేదు. దేవుడే వారికి ప్రథమముగా ఉన్నాడు. జీసస్ బికేమ్ ఫస్ట్ రాదర్ దెన్ దేర్ ఆక్యుపేషన్. వారికి ఉన్నటువంటి పని, వారి వృత్తి కంటే కూడా యేసుప్రభు వారిని వారు ఉన్నతంగా ఉంచారు. కాబట్టి వారన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. అలా వెంబడించారు కాబట్టి వారి జీవితంలో గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదాన్ని, భూమిని తలక్రిందులు చేసేవారిగా దేవుడు వారిని నిలబెట్టి వాడుకున్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, వెన్ వి గివ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్, దేవునికే మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అయితే ఈ ఉదయకాల సమయము మనము ఈ విషయాల్లో ప్రశ్నించుకోవాలి. నా హృదయంలో ఎవరున్నారు? ఎవరు నా యొక్క నిర్ణయాలను కంట్రోల్ చేస్తున్నారు? హూ కంట్రోల్స్ మై డెసిషన్స్? ఎవరు నన్ను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నన్ను ప్రేరేపిస్తున్నారు అనేది మనం గమనించాలి. ఏ విషయాల్లో నేను నా యొక్క శ్రద్ధను నిలుపుతున్నానో ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏదైతే మన జీవితంలో మొదటి స్థానం దానికి ఇస్తామో అది మన జీవితంలో దేవుడిగా ఉంటాడు. అదే మనకు విగ్రహముగా మారిపోతుంది. దేవుని కంటే మిన్నగా, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే మనము చూస్తామో అదే మన జీవితంలో అడ్డుబండగా నిలిచి ఉందని మనము గమనించాలి. మన హృదయంలో మొదటి స్థానము దేవునికి మనము ఇవ్వాలి. రెండవది, గివ్ గాడ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. మన జీవితంలో, మన దినములో దేవునికి మొదటి స్థానము, మొదటి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మార్క్స్ వార్త 1:35 మార్క్ చాప్టర్ 1 verse 35. Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువారే తన దినములో మొదటి గడియను, మొదటి సమయాన్ని తండ్రికి అప్పగించాడు. ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన ప్రసంగించడానికి ముందు, స్వస్థతలు చేయడానికి ముందు, ప్రజల్ని కలుసుకోవడానికంటే ముందు ఆయన తండ్రిని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనము చేసేటువంటి పనుల కంటే, మనము చూపే శ్రద్ధ కంటే కూడా, మనము చేయవలసిన వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి కంటే కూడా ఉదయకాలమున లేచి ప్రార్థనా పోరాటంలో
దేవుని కలుసుకోవడానికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవునితో తగిన సమయాన్ని మనం గడపాలి. మన జీవితము, మన యొక్క దినము ఎలా మనము ప్రారంభించకూడదు అని అంటే సోషల్ మీడియాతో కాదు, ఆందోళనలతో, భయంకరమైనటువంటి సవాళ్లతో, లేకపోతే వరీస్ తోటి, చింతతోటి ప్రారంభించడం కాదు. దేవుని సన్నిధితో ప్రారంభించడానికి దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మన అనుదిన జీవితంలో మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇక మూడవది, వి మస్ట్ గివ్ గాడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎవ్రీ డెసిషన్. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయనకు మనము మొదటి స్థానం ఇవ్వాలి. Proverbs chapter 3:6, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ షల్ డైరెక్ట్ యువర్ పాత్. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఆమేన్. మెనీ బిలీవర్స్ మేక్ డెసిషన్స్ దెన్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ దెమ్. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే వారు నిర్ణయాలు తీసేసుకుంటారు, వారు ఇది చేద్దామని పూనుకుంటారు. ఆ తర్వాత దేవా నువ్వు నాకు సహాయం చేయని అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అది కోరట్లేదు. దేవుడు కోరేది ఏంటంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయానికంటే ముందు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవేమి చెప్తున్నావో, నీవేమి చేయాలనుకుంటున్నావో నన్ను నడిపించు అని ప్రభువును అడిగేవారిగా ప్రతి విశ్వాసి ఉండాలి. ఎవరైతే ఆయనను అడుగుతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయనకు ప్రాధాన్యత ఇస్తారో, ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సరే ముందుగా ప్రభువుని అడిగి నిర్ణయాలు తీసుకుంటారో వారి జీవితంలో సఫలులుగా వారు ఉంటారు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, నెహెమ్యా ప్రభువును కనిపెడుతున్నాడు, నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు. రాజు అడిగేసరికి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అడిగాడు. అడిగిన ప్రకారంగా రాజు అడిగిన వెంటనే ఇవి కావాలని రాజును అడిగిన తోడనే అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. తన యొక్క జీవితంలో ఆ తర్వాత ఈ యొక్క యెరూషలేము ప్రాకార గోడలను నిర్మించడానికి పూనుకొనగా ప్రతి అడుగులో కూడా గొప్ప సఫలత దేవుడు నెహెమ్యాకు దయచేశాడు. కాబట్టి ఈ రోజుల్లో మన కుటుంబ విషయంలో, మన కెరియర్స్లో, మన ఫైనాన్సెస్లో ఏదైనా సరే ప్రభుని అడుగుతున్నామా, దేవా నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు బయలుపరచు అని మనం అడిగేవారిగా ఉండాలి. వెన్ గాడ్ ఈజ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఫైండ్స్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. దేవుడు మనకు మొదటి స్థానముగా ఉంటే మిగతావన్నీ కూడా ఆ రైట్ ప్లేస్లో అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదటగా దేవుని రాజ్యమును వెతకాలి అనే విషయాల్లో ఈరోజు మనము 3 విషయాలు మనం చూసాం. మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మన అనుదినము మొదటి సమయాన్ని దేవునికి మనం అప్పగిద్దాం. అలాగే మనం తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా మొదటి స్థానము దేవునికి మనం ఇద్దాం. తద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో ఎల్లవేళలా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీకు మేము ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం దయచేయండి. నీకు సమయాన్ని ఇచ్చేవారిగా మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి. మా అనుదినము మొదటి సమయాన్ని నీకు ఇవ్వడానికి, మేము తీసుకునే నిర్ణయాలన్నింటిలో మొదటి స్థానము నీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. ఈ జూన్ మాసము ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఆదివారం జరుగుతున్న 4 ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి, సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. జూలై 1 తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున జరగబోయే ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా మీరు జరిగించండి. అయ్యా నీకు వందనాలు. ఉదయం 10 గంటలకు, అలాగే సాయంకాలం 6 గంటలకు దేవా గొప్పగా మీరు యొక్క కూడికలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అనేక మందిని మీరు నడిపించండి. నూతన ఉజ్జీవముతో సంఘాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. JGM అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు స్తోత్రం. అద్భుతంగా అనేక మంది ప్రతిదినము దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన మొబైల్ చర్చ్ కొరకై నీకు స్తోత్రం. జరుగుతున్న 2 ఆరాధనలు ఎంతో అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలను బట్టి నీకు స్తోత్రం. అయ్యా
ప్రతిరోజు ఈ విధంగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానమును బట్టి, ప్రార్థన పోరాటమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నా నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనని సెలవిచ్చిన దేవా, ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ ద నేషన్స్ ఫర్ యువర్ ఇన్హెరిటెన్స్ అండ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ యువర్ పొజెషన్ అని వాక్యం సెలవిస్తూ ఉండగా, అయా జనములను మీరు మాకు దయచేయండి. అయా నీకు స్తోత్రములు. భూమిని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. భూమిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ దర్శనము కొరకే నీకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్న యుద్ధాలు నిలిచిపోవడానికి సహాయం దయచేయండి. దేశాల్లో శాంతిని ప్రభు మీరు అనుగ్రహించండి. ప్రజలు ప్రభు నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. సువార్త ప్రపంచమంతటా ప్రభు వ్యాప్తి చెందాలని మేము వేడుకుంటున్నాము. సహాయం దయచేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ నాయకుల కొరకు, అభివృద్ధి కొరకు, శాంతి ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు మా దేశంలో మీరు మాకు అనుగ్రహించండి. తెలంగాణ రాష్ట్రం కొరకే నీకు స్తోత్రం. మా రాష్ట్ర అభివృద్ధి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ సహాయం దయచేయండి. ఆంధ్రప్రదేశ్ కొరకు నీకు వందనాలు. ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు దీవించండి. ఆంధ్ర రాష్ట్రం యొక్క పురోగతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. విద్యాశాఖ కొరకు నీకు వందనాలు. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కగా ప్రభు యొక్క డిపార్ట్మెంట్ పనిచేయలాగిన సహాయం దయచేయండి. విద్యార్థులను, వారి భవిష్యత్తులను మీరు దీవించమని అడుగుతున్నామయ్యా నీకు స్తోత్రం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు గంభీరముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. కిడ్స్ చర్చ్ డిపార్ట్మెంట్ని, టీచర్స్ని, దేవా వర్షిప్ టీమ్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. రోగులుగా బాధపడుతున్న బిడ్డల కొరకు స్వస్థత కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత నీ నామములో కలుగునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. వివాహముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా చక్కటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. వృద్ధుల కొరకు నీకు వందనాలు. వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయండి. నీ బిడ్డలలోనైనా ప్రభా గృహాలు లేని వారికి సొంత గృహాలు మీరు దయచేయండి. దేవా న్యాయ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్యుడిషియరీ కొరకు అయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో ఉన్న కోర్టు కేసులన్నీ కూడా కొట్టివేయబడడానికి సహాయం దయచేయండి. మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభు డాక్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా రోగులకు స్వస్థత దయచేయండి. వైద్య సేవను అందిస్తున్నటువంటి వారిని మీరు ఇంకనూ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతంగా వారు నడిపింపబడడానికి సహాయం దయచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నేవీ కొరకు, అలాగే ఆర్మీ కొరకు తండ్రి నీకు స్తోత్రం. ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రింట్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం ఎలక్ట్రానిక్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. డిజిటల్ మీడియా కొరకు అయా నీకు స్తోత్రం. మేము ప్రార్థన చేస్తుండగా సహాయం దయచేయండి. దుఃఖములు ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. అయా నీకు స్తోత్రం. దూరదేశాల్లో, వేరే దేశాల్లో ఉన్నటువంటి పిల్లల కొరకై, పేరెంట్స్ కొరకై నీకు వందనాలు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం దయచేయండి. దేవా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ చక్కగా ఎదగడానికి సహాయం దయచేయండి. వ్యక్తిగత అవసరతల కొరకే నీ సందులో వేడుకుంటున్నాము. నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి అవసరతలు మీరు తీర్చండి. కుటుంబాలను మీరు బలపరచండి. సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా బలమైన పరిచర్య జరగడానికి సహాయం దయచేయండి. అవసరతలు ఉన్న వారికి నీ ప్రేమ హస్తం అందించే కృప దయచేయండి. చర్చ్ కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే మందిరాలు నిర్మించబడాలో అక్కడ చక్కగా మందిరాలు నిర్మించబడడానికి సహాయం దయచేయండి. టీవీ పరిచర్య కొరకై నీకు వందనాలు. అద్భుతం చేయండి, సహాయం దయచేయండి. ఇంకా ఘనమైన పరిచర్య మా ద్వారా జరిగించమని, ఈ రోజంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని, నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నిన్ను మాత్రమే మా జీవితంలో కలిగి ఉండి ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, తద్వారా వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదములను మేము పొందడానికి నీ కృపను అనుగ్రహించమని కోరుచు, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సన్నిధి సహవాసము చేరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.